హాయ్ మ్యామ్, ఎలా అనిపించింది సతీ లీలావతి మూవీ? వైఫ్ అండ్ హస్బెండ్ మూవీ త్రూ అవుట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి చెప్పారు మనకి. సో చిన్న చిన్న వాటికి విడిపోకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. మెసేజ్ అంటే నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఈ జనరేషన్లో మనకి చిన్న చిన్న వాటికి కూడా చాలా చాలా దూరం వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఫస్ట్ అర్థం చేసుకోండి, కలిసి ఉండడానికి ట్రై చేయండి, అంతే. అఫ్ కోర్స్ బాగుంటుంది, కానీ అవన్నీ జరగవు కదా. వాళ్ళు తీయాల్సినవి వాళ్ళు తీస్తారు, వీళ్ళు తీయాల్సినవి వీళ్ళు తీస్తారు. నేనైతే 4.5 ఇస్తాను. అఫ్ కోర్స్ హిట్ కొట్టినట్టు, అంటే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ అంటే ఈ రేంజ్ వరకు తీసుకురావడమే చాలా కష్టము. బట్ నా దృష్టిలో అయితే హిట్ కొట్టినట్టే, ఫ్యామిలీతో అందరితో కలిసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ అనమాట. ఫస్ట్ టైం నేను చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది సినిమా. అండ్ మీ అందరూ కూడా సమ్మర్కి ఎలా ప్రతి సినిమా పోస్ట్ పోన్ అవుతున్నాయి కాబట్టి మీరు అందరూ వెళ్ళి చూడండి. చల్లగా ఫ్యామిలీతో ఏసీ వేసుకొని కొడైకెనాల్ విజువల్స్ చూడండి, 4 days ఎక్స్పీరియన్స్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. ప్యూర్ కంటెంట్ ఉంది. పెద్దలో ఉన్నాను, కానీ థియేటర్లో ఉన్నాను, యూట్యూబ్లో ఉంటాను. ఓవరాల్ మూవీ ఎలా ఉంటుంది ఏంటి ఆడియన్స్కి ఒకసారి చెప్పండి. అండి మూవీ చాలా ఫన్నీ వేలో ఉంటుంది, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ మీద ఉంటుంది కాన్సెప్ట్. అందరికీ నచ్చుతుంది, చాలా రిలేట్ అవుతుంది. అందరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ అండి. లావణ్య గారికి హిట్ పడినట్టేనా? లావణ్య గారికి హిట్ పడినట్టేనా? అండి లావణ్య గారు చాలా గ్యాప్ తర్వాత చేశారు. ఫ్యామిలీ అలా హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్ కూడా తగ్గట్టు ఉంటుంది. సో హస్బెండ్కి వైఫ్కి మధ్య ఉండే గొడవలు ఎలా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, సో ఇలాంటి థింగ్స్ ఉంటాయి సినిమాలో. అందరూ సప్తగిరి గారు, విటి గణేష్ గారు చాలా మంది ఉన్నారు కదా, ఎలా వర్కింగ్ వాళ్ళతోటి కానీ సినిమాలో చాలా మంది కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు. నరేష్ గారు, సప్తగిరి అన్న, తాగుబోతు రమేష్ అన్న. సో వీళ్ళందరూ వర్క్ చేసిన మూవీలో నేను వన్ ఆఫ్ ది పార్ట్ అవడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ అండి. రెమ్యునరేషన్ ఆయన చెప్పకూడదు బ్రో, సీక్రెట్ లైన్. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది ఈ సినిమా, అంటే సమ్మర్ సీజన్ కదా. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా నచ్చుతుంది. అందరూ కలిసి వచ్చి చూడండి సినిమాని, మీకు అందరికి నచ్చుతుంది. అండ్ ఈ సినిమాకి కొంచెం ప్రమోషన్ తక్కువ ఉన్నా మీ సపోర్ట్ అనేది ఉండాలి, మీడియా సపోర్ట్. అందరూ మీడియా వాళ్ళు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ కొంచెం మంచిగా తీస్తే డైరెక్టర్ ఇంకా బాగుండేది, ఎందుకంటే పర్వాలేదు కొంచెం. కానీ ఏంటంటే ఫ్యామిలీ స్టోరీ అన్నట్లు పర్వాలేదు. భార్య భర్తలు మూవని కట్టేయడం, రూమ్ లేయడం, ఎంతసేపు కట్టేసి 24 గంటలు రూమ్లో పెడతారా, బయటకు తీసుకురారా? ఉన్నది చెప్పాలి, లేనిదో చెప్తా నేను ఏదైనా ఓపెన్ చెప్తానండి. ఐ డోంట్ కేర్, నేను అబద్ధాలు చెప్పడం నాకు అంటే ఎప్పుడు హస్బెండ్ లోపల కట్టేసి ఆ రూమ్ లో బాత్రూమ్ ఎంతసేపు పెడతారు, ఏం చెప్తాను ఈ బొంద అబద్ధాలు చెప్పొద్దు. సినిమా నచ్చిందండి, నేను చెప్తానండి. సినిమా అయితే పర్వాలేదండి, కానీ యావరేజ్ ఉంది, అంత బాగాలేదు అంత మంచి లేదు, పర్వాలేదు. కానీ ఇంకా డైరెక్టర్ చాలా మంచి మంచి సినిమాలు తీసింది. ఇక కొంచెం అందంగా లేడు దేవమోహన్, రిపోక అందంగా ఉండడం కాదు, అక్కడ అందం ఉంటే ఏం లాభం రా, స్టోరీ ఉండాలి. హీరో చాలా అందంగా ఉన్నాడండి. కాసేపు హీరో లావణ్య మాత్రం సూపర్ నైస్ గా ఉంది. హీరో బాగున్నాడు, కండల్ రాజా పర్సనల్. స్టోరీ అనేది ఏంటంటే మంచి ప్రజలకు ఇట్లా ఈపుగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాలంటి కామెడీ పెట్టుకుంటే ఎంత బాగుంటుండే. ఎవరేమో దిక్కుమలు పెట్టుకోవచ్చు, మాలాంటి పెట్టుకోవచ్చు కదా. మా కోసం ఫ్యాన్స్ కొంతమంది జూనికి వస్తారు, ఆ పెళ్లిల్లో ఏదో చిన్న ఉన్నప్పుడు ఏదో చిన్న రోల్ ఇస్తే చాలా మంది వస్తారు. సినిమా స్టోరీ ఏంటంటే బాగుంది కానీ అంత యావరేజ్గా ఉంది, అంత ఏం పెద్ద ఇట్టుగా ఏం లేదు. అంటే చూసే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తారు, ఒకసారి చూస్తారు రెండోసారి ఓపుత అయితే లేదు అంత, అంటే కొంచెం యావరేజ్ ఉంది. హీరోని మాత్రం కత్తిలా ఉంది, హీరో బాగుండు, కానీ స్టోరీ అనేది మంచిగా నువ్వే మాట్లాడు చెప్పు. మరి డబ్బులు ఎంత ఖర్చు పెట్టడం కాదు, డబ్బులు ఖర్చు పెడతారు కాదని ఎవరన్నారు? మంచిగా తీరా మేమన్నది ఏంటంటే డబ్బులు ఖర్చు పెడతారు, కానీ మూవీ స్టోరీ కూడా కొంచెం బాగుండాలి. ఎందుకంటే కొత్త కొత్తలను పెట్టుకోలే, ఎప్పుడు పెట్టుకుంటే ఎవరు మాలాంటి కొత్త కొత్తలను పెట్టుకుంటే బాగుండు. సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా ఓపెన్గా యావరేజ్ గా ఉంది. డైరెక్ట్ నన్ను పెట్టుకోవడానికి బాగలేదు, కానీ సినిమా అంత స్టోరీ లేదు, యావరేజ్ గా ఉంది. నాకైతే సినిమా నచ్చిందండి. నేను కూడా చెప్పాలి కదా, చెప్పు. సతీ లీలావతి అనే మూవీ చూసాం. మూవీ అయితే చాలా ఫన్నీగా ఉందండి. భార్యాభర్తల స్టోరీ, ముఖ్యంగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది. స్టోరీ ఏంటంటే భార్యాభర్తలు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకోవడం అనమాట సినిమా అంతా. తర్వాత విలువలు తెలుసుకుంటారు, భార్య విలువ ఏంటి, భర్త విలువ ఏంటి. నాకైతే ముఖ్యంగా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, అందరూ కూడా చూడండి. దానిలో పెళ్లి సాంగ్ ఒక్కటి నచ్చింది. సినిమాకు ప్రమోట్ చేసింది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని ఆదరించండి. వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తారు సినిమా కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఆదరించాలని, బ్లెస్సింగ్ ఇవ్వాలని. లావణ్య త్రిపాఠి పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ మూవీ ఇది, మెగా ఇంటి కోడలు కాబట్టి అందరూ కూడా చూడండి. నాకైతే శ్రేయ ఘోషాల్ పాట కూడా బాగుంది. మిక్కీ జైర్ గారి మ్యూజిక్ చెప్పనవసరం లేదు కదా, హ్యాపీ డేస్ కావచ్చు, మ్యూజిక్ బాగుంది, సినిమా స్టోరీ కూడా కొంచెం బాగుండాలి. కొంచెం మంచిది, డబ్బులు పెట్టడానికి మీ డబ్బులు మీకు వస్తే చాలండి, ఎందుకంటే లాస్ కావద్దని కోరుకుంటున్నా. అప్పట్లో చూడొచ్చు అండి, ఫ్యామిలీ చూడొచ్చు.
ఫ్యామిలీ చాలా నచ్చుతుంది. అప్పట్లో కమల్ హాసన్ సినిమా కూడా వచ్చింది సేమ్ యూత్ కన్నా ఫ్యామిలీ బాగా ఇష్టపడతారు. లీలావతి 95 భార్యాభర్తలు ఎట్లా కొట్టుకుంటారు, ఎలా ఉండాలనేది సినిమాలో చూపించారు. సతీ లీలావతి అప్పట్లో 95 లో వచ్చింది కదా, సేమ్ ఇప్పుడు కూడా సేమ్ నేమ్ తో వచ్చింది. నాకైతే నచ్చింది, చూడొచ్చు ఒకసారి చూడొచ్చు. స్టోరీ సతీ లీలావతి అందరూ చూడండి. మన మెగాస్టార్ మెగా ఇంటి కోడల సినిమా అందరూ చూడండి. బాయ్ బాయ్.